హాయ్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ దివాళీ. నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని. ఇలా మా ఇంటి ముందు కారిడార్లో ఫుల్గా పెద్ద పీకాక్ వేసి సూపర్గా చేసాము లాస్ట్ ఇయర్. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో వీళ్ళంతా నా ఫ్లాట్లో ఉండేవాళ్ళు అనమాట. సో ఇక్కడ అన్విత షూట్ చేసింది. సో కొంచెం గజిబిజిగా ఉంటుంది. ఇలా అన్ని దీపాలు పెట్టి సూపర్గా డెకరేట్ చేసాము. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఇయర్ ఈ కరోనా వల్ల అందరూ బయటకు వచ్చి ఇంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకోలేకపోయాము ఈ ఇయర్. సో ఇది లాస్ట్ ఇయర్ అనమాట. వ్యూ అంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను. చాలా చాలా బాగా చేసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ 3 to 4 hours పట్టింది మాకు ఇలా చేయడానికి. ఆల్మోస్ట్ 7 members కలిసి మరీ చేసాము. అండ్ అన్విత, సాత్విక్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. దివాళీ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అండ్ మెయిన్గా ఇలా భూచక్రము, చిచ్చుబుడ్డి ఇలాంటివి ఇష్టపడతారు వాళ్ళిద్దరూ. నార్మల్ చేతిలో ఉండేవంటే కొంచెం మీద పడతాయని భయం అనమాట. సో ఇలా లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ని అయితే పోస్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మానస. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ యానివర్సరీ రోజు విష్ చేసినందుకు. చాలా విషెస్ వచ్చాయి, చాలా అవే మాకు బ్లెస్సింగ్స్ అయితే. అండ్ వ్లాగ్ కూడా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అన్విత, సాత్విక్తో నేను చేసిన వ్లాగ్ అయితే. అండ్ ఈరోజు నేను చూపిస్తున్నాను మన ఇంట్లో ఉండే ప్లాస్టిక్ బాక్సెస్, పెద్ద పెద్దవి ప్లాస్టిక్ బాక్సెస్ ఏమన్నా ఉంటే దాన్ని మనము ఎలా యూస్ చేసుకోవచ్చు అని. నేను ఇంతకుముందు మందార మొక్క ఒకటి కొన్నాను. దాన్ని రెడీ టు పాట్ మిక్స్లో పెట్టిన తర్వాత అది నిజంగా చాలా బాగా గ్రోత్ అవుతుంది. సో నాకు అర్థమైంది ఏంటంటే ఏ మొక్కలకైనా సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర రెడీ టు పాట్ మిక్స్ ఉంటే కనుక, రెడీ టు పాట్ మిక్స్ అనే కాదు, ఏదైనా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రెడీ టు పాట్ మిక్స్లో ఏవైతే మిక్స్ చేస్తారో, సో మంచి సాయిల్ ఉంటే మనము హ్యాపీగా ఇంట్లో అట్లీస్ట్ మైక్రోగ్రీన్స్, ఈ మెంతి కూర, కొత్తిమీర ఇలాంటివన్నీ మనకి ఇంట్లో బాల్కనీలో ఉండే ఎండ కూడా సరిపోతుంది వాటికి. సో టెర్రస్ మీద ఉండే ఎండ, లేకపోతే బాగా ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు. సో నా అభిప్రాయం ఏంటంటే, ఇలా ఒక్కసారి మనం అలా తెచ్చుకున్నాము అంటే పాట్స్లో చక్కగా వేసేసుకొని ఇలా మనం ఇంట్లోనే గ్రోత్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తున్నాను, అది ప్లాస్టిక్ బాక్స్ని నేను ఎలా చేశాను అనేది. సో ఇది వచ్చేసి ఆ ప్లాస్టిక్ బాక్స్ అనమాట. మనకి లిడ్ వస్తుంది కదా, ఆ లిడ్ని కూడా చక్కగా మనం ఇలా కింద పెట్టేసుకున్నామంటే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే కూడా చక్కగా వాటర్ వచ్చేస్తాయి, దీనిలో అంతా స్టోర్ అయిపోతుంది. అండ్ చూసారు కదా ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా. అండ్ అన్నిటికన్నా మెంతికూర జస్ట్ మనం 1 week 10 daysలోనే మనం దీన్ని యూస్ చేసేసుకునే అంత వచ్చేస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఉంటుంది గ్రోత్ కూడా. అండ్ మెయిన్ నేను చెప్పినట్టయితే ఏదో ఒక సాయిల్లో అయితే అవ్వదు, సాయిల్ గ్యారంటీగా బాగుండాలి. దాని ద్వారా వర్త్ కూడా మనకి ఎవ్రీ వీక్ మనకి రెడీగా ఉంటుంది మెంతికూర. సో మనము సాయిల్ ఇంత కాస్ట్ పెట్టి కొన్నామని అనుకోవాల్సిన అవసరం లేదు. మాకైతే బెంగళూరులో బంచ్ 20 rupees ఉంటుంది. సో నేను ఒక 100 rupees పెట్టి 10 kgs బ్యాగ్, 5 kgs బ్యాగ్ తీసుకొచ్చాను కదా. సో దాంతో కంపేర్ చేస్తే నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 7-8 times దాకా ఇదే సాయిల్ని యూజ్ చేసి ఈ మెంతాకులన్నిటినీ గ్రో చేశాను. సో ఇలా ప్లాస్టిక్ బాక్స్ని ఎలా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనం పెద్ద పెద్ద పాట్స్ కొన్నా కూడా ఒకేసారి మనం మొత్తం మెంతికూరని కన్జ్యూమ్ చేయలేము. ఇలా చక్కగా చిన్న చిన్న వాటిలో ఏవైతే మనకు వస్తాయో ఆ మెంతికూర మనకి సరిపోతుంది కూడా ఒకసారి యూజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూసారంటే హోల్ కూడా పెట్టాను. వాటర్ కూడా మనకి ఇట్లా ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా కన్వర్ట్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఒకసారి చూసేసేయండి వీడియో అయితే. అండ్ మెంతికూర గింజలు నేను ఏం యూజ్ చేశాను అండ్ ఎలా సీడింగ్ చేశాను అదంతా కూడా నేను షేర్ చేస్తాను. ఒకసారి వీడియో చూసేసేయండి. సో ఇలా ఒక ఎంటీ బాక్స్ ఏదో ఒకటి తీసుకోండి. మీ ఇంట్లో ఏదైనా వేస్ట్ ప్లాస్టిక్ బాక్స్ ఉంటే. అండ్ ఒక ఇనప రాడ్ ఒకటి తీసుకొని దాన్ని ఇలా మనం బాగా హీట్ చేసుకోవాలి. చాలా హీట్ చేయాలి, అప్పుడే మనకి డైరెక్ట్గా హోల్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. బాగా వేడి చేసిన దాన్ని ఇలా ఒక కార్నర్లో హోల్ చేస్తున్నాను నేను ఇక్కడ. జస్ట్ అట్లా నొక్కగానే పెద్ద హోల్ అయితే మనకి పడిపోతుంది. నేను దీన్ని మళ్ళీ చూపిస్తాను మీకు, హోల్ ఎలా పడింది అనేది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టు హోల్ చేసుకోండి. సో ఇలా మనకి బాక్స్ పైన ఉండే మూత కూడా మనకి యూజ్ అవుతుంది. కింద లెఫ్ట్ ఓవర్ వాటర్ అంతా కలెక్ట్ అవ్వడానికి, మనం ప్లాంట్లో వాటర్ పోసినప్పుడు వాటర్ వస్తాయి కదా, సో అలా మనం కలెక్ట్ అవ్వడానికి ప్లేట్ కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ హోల్ కూడా మీకు కనిపిస్తుంది కదా.
సో దీంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేలాగా హోల్ అయితే కంపల్సరీగా మనం పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను దీంట్లో మట్టిని పోస్తున్నాను. రెడీ టు పాట్ మిక్స్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఒక బ్యాగ్ తెచ్చుకున్నామంటే చక్కగా ఇలా మనము మెంతాకు అండ్ కొత్తిమీర ఇలాంటివన్నీ పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. సో నేను ఆ మట్టిని దీంట్లోకి పోసుకుంటున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఈ మట్టి ఇలా ఉండాలి, ప్లఫీగా ఉండాలి. మట్టి ఎప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటే మనకి మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి అన్నమాట. సో మేక్ షూర్ ఇలా ఉండేలా చూసుకోండి. నేను ఒక పెద్ద టూత్ పిక్ ఒకటి తీసుకున్నాను. దాంతో ఇట్లా నేను లైన్స్ లాగా పెట్టుకుంటున్నాను అనమాట. దాని లోపల మనం సీడ్స్ వేసుకోవడానికి మెంతుల్ని కానీ ఫ్రెష్గా ఉండాలి మెంతులు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన మెంతులు అలాంటివంతా యూజ్ చేయకండి, మనకి మొలకలు రావు తొందరగా. సో ఫ్రెష్గా ఉండాలి. మెంతులు ప్యాకెట్ తెచ్చుకోగానే దాన్ని ఇలాంటి వాటికి యూస్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా అంతే, ఫ్రెష్గా ఉంటేనే అవి మనకి మొలకలు బాగా వస్తాయి. సో జస్ట్ ఇట్లా మనం ఇక్కడ లైన్స్లో అంతా మెంతి గింజల్ని ఇలా వేసేసుకోవడమే. ఆ తర్వాత నేను ఇలా కప్పేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక 3-4 డేస్లోనే చాలా ఫాస్ట్గా గ్రోతింగ్ అయితే ఉంటుంది ఈ మెంతి గింజలకి. అండ్ కొత్తిమీర అన్నా కొంచెం టైం పడుతుంది, బట్ కానీ మెంతాకు మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఒక 7 days 8 daysలోనే మనకి మొలకలు స్టార్ట్ అయిపోతాయి. అండ్ లెంత్ కూడా మనకి మరీ కొంచెం చిన్నవిగా ఉన్నప్పుడే తుంచుకోవాలనుకుంటే తుంచుకోవచ్చు. లేదు కొంచెం పెద్దవైతే కనుక కాడలు కొంచెం ముదిరిపోతాయి, అప్పుడు మనం ఓన్లీ లీవ్స్ వరకు యూస్ చేసుకోవాలి. కొంచెం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం తీసేసాము అంటే చక్కగా కాడలతో సహా మనం యూస్ చేసేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కప్పేసి నేను కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అంతే, కరెక్ట్గా 3 daysలో మొలకలు స్టార్ట్ అయిపోయాయి. ఇది ఆఫ్టర్ 3 to 4 days అనమాట. చక్కగా మొలకలు ఇలా వచ్చేసాయి అన్నమాట. ప్రతి మెంతి గింజ కూడా బాగా మొలకెత్తింది, చాలా బాగా వచ్చినాయి ఇక్కడ. అండ్ 1 week or 10 daysకి అంతా ఇంత బాగా వస్తుంది. 1 week పడుతుంది అంతే, 1 week అంతా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం రెడీ టు పాట్ మిక్స్లో అయితే కనుక షూర్గా వస్తాయి మొక్కలు. సో చూసారు కదా వీడియో అయితే ఎంత సింపుల్గా మనం గ్రో చేసుకోవచ్చు అని. అండ్ వదిలేసేస్తే ఇంకా చాలా హైట్కి వచ్చేస్తుంది కూడా. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనము పప్పు చేసుకోవచ్చు అండ్ అలాగే పరాటా చేసుకోవచ్చు. అండ్ ఈరోజు అయితే నేను చూపిస్తున్నాను మెంతికూర పచ్చడి, నువ్వులు మెంతికూర వేసి పచ్చడి. అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎవరికి తెలియని కూడా తెలియదు ఇది మెంతికూరతో చేసాము అంటే. సో అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసేసి చక్కగా మొత్తం క్లీన్ చేసేసుకోవడమే. చూసారా, చక్కగా ఇంట్లో కూర్చొని హార్వెస్ట్ చేసేసుకోవచ్చు మనము. సో ఇలా బంచ్ అంతా రెడీ చేసేసుకొని అన్వి కూడా నాకు హెల్ప్ చేస్తుందంట, తను ఇందాడి నుంచి ఈగర్గా ఉంది. సో ఇది మేమిద్దరము బంచెస్ అంతా తీసి చూపిస్తాము ఎట్లా చేస్తున్నాము అని. ఫస్ట్ ఒక 5 or 6 అవ్వాలి కదా, ఇలా లాగేసేస్తే చక్కగా వచ్చేస్తుంది. సో మనం తర్వాత ఇలా క్లీన్ చేసేసుకోవడమే. ఓకే. సో ఇదైతే మాకు వచ్చిన బంచ్ అనమాట ఈరోజు. దీంతో నేను పచ్చడి చేయబోతున్నాను. అండ్ చాలామంది అనుకుంటారు కదా మనకి ప్లేస్ లేదు లేకపోతే ఎండ రాదు అని చెప్పి. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మెంతాకుని ధనియాలు వేసేసి కొత్తిమీరని చక్కగా ఈజీగా మనం పెంచుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉండడమే కాదు, అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను అనేది పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, వాటికైతే ఎండతో కూడా సంబంధం లేదు. చక్కగా మనం ఇంట్లోనే టీవీ పక్కన లేదంటే మన రూమ్స్లో కార్నర్స్లో కూడా అలా పెట్టేసుకోవచ్చు. సో మేక్ షూర్ అందరూ అయితే ప్లాంట్స్ని గ్రో చేయండి. మీకు ఉన్న ప్లేస్లోనే మీకు మంచిగా ఎండ వస్తుంది అంటే అలాంటి ప్లాంట్స్ని తీసుకొచ్చుకోవచ్చు. లేదు అంటే చక్కగా ఇండోర్ ప్లాంట్స్ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. సో మనం బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి ఇలాంటివే మనం ప్రిఫర్ చేయాలి, గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా, ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ. సో ఇలా ఇండోర్ ప్లాంట్స్ కొంచెం కాస్ట్ అయినా కూడా అవి లాంగ్ లైఫ్ ఉంటాయి అండ్ ఆక్సిజన్ ప్యూరిఫై చేస్తాయి, మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి, ప్రతి ఒక్కరూ మస్ట్గా ప్లాంట్ అయితే కొనండి.
ఇంట్లోనే పెంచుకోండి. ఇన్ కేస్ మీకు నేను చెప్పినట్టు ఎండ లేకపోయినా పర్వాలేదు, మనకి కొంచెం ప్లేస్ చాలు ఒక మొక్కని పెంచడానికి. సో ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ తీసుకొచ్చుకోండి, స్నేక్ ప్లాంట్ లాంటివి, ఇంకా చాలా చాలా ప్లాంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాంటి ప్లాంట్స్ మనం టీవీ పక్కన బెడ్రూమ్స్లో అలా పెట్టేసుకొని ఈజీగా పెంచేసుకోవచ్చు. జస్ట్ ఒక 200 నుంచి స్టార్ట్ అవుతాయి మహా అయితే. ఒకసారి ఇలా పాట్ మిక్స్, రెడీ టు పాట్ మిక్స్ తీసుకొచ్చుకొని మట్టిని అయితే మేక్ షూర్ మనము వాటిని చేంజ్ చేయాలి. అప్పుడే వాటి గ్రోతింగ్ బాగుంటుంది. వాళ్ళు ఇచ్చే మట్టితో అదైతే గ్రోత్ అంతగా బాగోదు. 1 మంత్ తర్వాత ఆటోమేటిక్గా అవి పాడైపోతాయి. సో మేక్ షూర్ ఒక్కసారి ఈ బ్యాగ్ ఒకటి కొనుక్కొచ్చుకున్నాము అంటే హ్యాపీగా ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ మన ఇంట్లో వేస్ట్గా ఉండే వాటిని దేనైనా ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా మైక్రో గ్రీన్స్ అయితే మనం పెంచవచ్చు. అండ్ అలాగే మీ దగ్గర మట్టి లేకపోయినా కూడా వాటర్లో కూడా చేయొచ్చు ఈ మైక్రో గ్రీన్స్ని. అది కూడా నేను పోస్ట్ చేస్తాను. మెంతి కూర అండ్ అలాగే వీట్ గ్రాస్, వీటన్నిటిని ఎలా మనము ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు, వితౌట్ సాయిల్ కూడా చేసుకోవచ్చు, నేను అది కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ మెంతి కూరతో నేను పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. అండ్ ఒకవేళ మనం ఇది పెంచితే ట్రీస్ బాగా గ్రీన్ కూడా ఉంటాయి, ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, ఇంకా ప్లాస్టిక్ బాక్సెస్ కూడా సేవ్ అవుతాయి. రీయూజ్ చేసుకోవచ్చు. రీయూజ్ చేసుకోవచ్చు. అవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి, మనం అనవసరంగా పడేయడం అక్కర్లా. సో చూద్దాం ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో. ముందుగా నువ్వులు 2 స్పూన్స్ తీసుకున్నాను, ఫుల్గా 2 స్పూన్స్. ఆ 2 స్పూన్స్ని బాగా మనం ఇలా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేయాలి. తర్వాత మనం తాలింపు గింజలు, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఇలా ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న మెంతి కూరని దీనికి యాడ్ చేసుకోవాలి. మెంతి కూర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారంటే 5 మినిట్స్ కల్లా ఇలా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొంచెం చింతపండును కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను, సో దట్ ఆ వేడికి అది బాగా మెత్తపడుతుంది అనమాట. ఈ లోపల నువ్వులు కూడా చల్లగా అయిపోయి ఉంటాయి. సో ఈ 2 చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టాలి. ఇలా మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్, వాటర్ని కూడా యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. కొంచెం బరగ్గా రుబ్బుకోండి, మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా. సో టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి. అంతే, టేస్టీ మెంతాకు నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. ఇది ఆప్షనల్, తాలింపు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. జస్ట్ తాలింపు గింజలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు వేస్తున్నాను ఇక్కడ. ఇదైతే ప్యూర్లీ ఆప్షనల్. మనకి రోటీలోకి అండ్ అలాగే రైస్లోకి సూపర్ కాంబినేషన్, తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ మెంతాకు నువ్వుల పచ్చడి. అండ్ ఇప్పుడు దీంతో పాటు ఒక హెల్దీ స్నాక్ కూడా, ఈవినింగ్ స్నాక్ చూపిస్తాను. అది వచ్చేసి హెల్త్ సూత్ర రాగి ఫ్లేక్స్. దీన్ని మనం బిగ్ బాస్కెట్ ఆర్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నిట్లో అవైలబుల్గా ఉంటుంది. సో రాగి ఫ్లేక్స్ అనమాట దీని పేరు. దీంతో మనం ఉప్మా లాగా చేసుకోవచ్చు, జస్ట్ పోహాలాగా చేసుకోవచ్చు, అండ్ అటుకులతో ఉప్మా ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను క్విక్గా 2 మినిట్స్లో చేసుకునే ఒక స్నాక్ ఐటెం చూపిస్తాను. ఈవినింగ్ మనము స్నాక్ లాగా తీసుకోవచ్చు. జస్ట్ మనం అటుకులు మిక్స్చర్ ఎలా ఉంటుందో నూనెలో ఫ్రై చేస్తే ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా 1 స్పూన్ ఆయిల్ తీసుకోండి. దాంట్లో ఇలా తాలింపు గింజలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్రతో పాటు పుట్నాల పప్పు ఉంటుంది కదా, వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు, దాన్ని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1 స్పూను శనక్కాయ పప్పులు, వేరుశనగ పప్పులు అండ్ ఎండుమిర్చి. కావాలంటే మనం పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు స్కిప్ చేస్తున్నాను పచ్చిమిర్చిని. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా క్రంచీగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము దీంట్లోకి కరివేపాకు అండ్ అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా కట్ చేసుకొని లేదంటే క్రష్ చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ వస్తుందన్నమాట ఆ మిక్స్చర్కి. సో వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేయాలి. నేను కొంచెం లేట్గా యాడ్ చేశాను, కొంచెం ముందలే యాడ్ చేసేసేయండి.
సో ఇలా బాగా మనమైతే ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు ఈ ఫ్లేవర్ అంతా తాలింపుకి పడుతుందనమాట. అండ్ మనం రాగి ఫ్లేక్స్ని యాడ్ చేసినప్పుడు కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ క్విక్ స్నాక్ అనమాట. అండ్ డైట్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు రాగి ఫ్లేక్స్ కాబట్టి. అండ్ మనం ఆయిల్ కూడా చాలా లెస్ ఆయిల్ని యూస్ చేస్తున్నాము. అండ్ చాలా హెల్దీ, వెయిట్ లాస్ వాళ్ళకి అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి అందరికీ చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే హెల్దీ రెసిపీ ఈవినింగ్ స్నాక్కి. అండ్ ఇవి చూసారంటే చాలా క్రంచీగా ఉంటాయి. ఇలా మనం పట్టుకున్నప్పుడు కూడా క్రంచీగా ఇలా విడిగా కూడా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి ఈ రాగి ఫ్లేక్స్ అయితే. సో ఇప్పుడు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి అలా ఫ్రై చేసేసి దించేసేయడమే. వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను మీకు టెక్స్చర్ చూపిస్తున్నాను, ఎంత క్రంచీగా ఉన్నాయి, ఎంత పొడి పొడిలాడుతున్నాయని. సో ఈ ఫ్లేవర్ అంతా పట్టేలాగా ఒక్క 1 or 2 minutes పాటు మనం అలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం దీనికి సరిపడా సాల్ట్ అండ్ అలాగే కొంచెం కారంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసి ఉంటే కనుక స్కిప్ చేయొచ్చు కారంని. నేను గ్రీన్ చిల్లీస్ బదులు కారంని యాడ్ చేస్తున్నాను. సో కొంచెం కారము, ఉప్పు చల్లి మనం ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఇవన్నీ పట్టేలాగా ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేయండి. అంతే, ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఏదో ఒకటి తినాలని క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఇదైతే ది బెస్ట్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ ప్యాకెట్ కూడా 1/2 kg 50 రూపీస్ అనుకుంటాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అండ్ తక్కువ కాస్ట్ కూడా, చాలా హెల్దీ అండ్ టేస్టీ. అండ్ మనము ప్రిపరేషన్ టైం కూడా 5 to 7 minutes అంతే. ఈజీగా 5 minutesలో మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకొని అలా తినేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి, హెల్దీ రెసిపీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా మెంతికూరతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో. అండ్ ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ. మనం రోటీస్లోకి, రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు నేను ఈరోజు ఇంకొకటి కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అది వచ్చేసి ఈ రవ్వ ఇడ్లీ మల్టీ మిల్లెట్ అనమాట. గ్రెయిన్స్ కాదు, మల్టీ మిల్లెట్తో ఇడ్లీ. చూడండి, చాలా సాఫ్ట్గా నార్మల్ మన ఇడ్లీ లానే ఉంటుంది. నేను కొంచెం తక్కువ బ్యాటర్ వేసాను, అందుకని కొంచెం చిన్న చిన్నవిగా ఉన్నాయి. ఇంకొంచెం ఎక్కువ బ్యాటర్ వేసి, కానీ మనం దాన్ని సిమ్లో బాగా చాలా చిన్న ఫ్లేమ్లో మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఆల్మోస్ట్ 15 to 20 minutes అయితే పడుతుంది. నార్మల్ ఇడ్లీ లాగా కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది అనమాట. అండ్ మీకోసం నేను టెక్స్చర్ చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంది. మనం జస్ట్ నార్మల్ కోకోనట్ చట్నీలో తినేసేయచ్చు. నార్మల్ ఇడ్లీలానే ఉన్నవి. ఇవైతే మిల్లెట్స్ అయినా కూడా, రాగి మిల్లెట్ అండ్ పర్ల్ మిల్లెట్, రకరకాల మిల్లెట్స్ అన్నీ ఉన్నాయి కదా. పర్ల్ మిల్లెట్ అంటే రాగి మిల్లెట్టే. సో అది కాకుండా రాగితో పాటు ఇంకా చాలా చాలా మిల్లెట్స్ కూడా దీంట్లో యాడ్ చేసి ఉన్నారు. నేను అది చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి హెల్త్ సూత్ర వాళ్ళదనమాట. ఇడ్లీ రవ్వ మల్టీ గ్రెయిన్ కాదు, మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ అని దొరుకుతుంది మనకి. నేనైతే ఇది బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకున్నాను. సేమ్ మనము ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే 1:2 రేషియో. 1 కప్పు మినపప్పు తీసుకుంటే 2 కప్పులు ఈ రవ్వ అనమాట. దీని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, ఎలా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి అని. జస్ట్ మనకి ఇడ్లీ రవ్వతో ఎలా చేసుకుంటామో అంత సేమ్ ప్రొసీజర్. అందుకే నేను వీడియో తీయలేదు, నార్మల్ ఇడ్లీనే కదా అని. బట్ నేను ఈరోజు యూజ్ చేశాను కదా, ఒకసారి మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది, నార్మల్ ఇడ్లీలానే ఉంది, ఏమాత్రం టేస్ట్ కూడా తేడా లేదు. అండ్ ఉప్పుడు రవ్వ కంటే కూడా ఇది హెల్దీ కదా. వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా కూడా ట్రై చేయండి. అండ్ నేను ఇడ్లీ బ్యాటర్ని కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పుడైతే సో ఇది వచ్చేసి బ్యాటర్ అనమాట. సేమ్ మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీలోనే, ఇడ్లీకి ఎట్లా అయితే చేస్తామో అలాగే చేశాను ఇది కూడా. సో చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అండ్ అందరికీ కూడా నేను ఇది పోస్ట్ చేసేసరికి మేబీ దివాళీ అయిపోయి ఉండొచ్చు. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ అలాగే చిల్డ్రన్స్ డే కూడా అయిపోతుంది. చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు బిలేటెడ్ కాకపోతే. సో ఈరోజు నేనైతే ఈ రెండింటిని చూపించాలనుకున్నాను, అందుకే షేర్ చేసుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ అండ్ అలాగే ఈ మెంతికూరతో పచ్చడి. మెంతికూర నువ్వులు కాంబినేషన్ అయితే ఆసమ్, అల్టిమేట్ అంతే. అండ్ రెండు కూడా మనకి మంచి ఫైబర్ని అలాగే
కాల్షియం, మెంతికూరతో పాటు మనం నువ్వుల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి నువ్వుల్లో చాలా కాల్షియం కూడా ఉంటుంది అండ్ హెల్త్కి చాలా చాలా మంచిది. వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటి పచ్చళ్ళు కూడా ప్రిపేర్ చేయండి. మీరు డెఫినెట్గా ఇష్టపడతారు. అసలు చేదు అనేది ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు ఇదైతే నా వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను మీ కమెంట్స్కి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.